ఎర్రబుక్ ఎట్లా మర్చిపోతా స్వామి? ఎందుకు మర్చిపోవాలి? తమ్ముడు అక్కడ గొడవ పెడుతున్నాడు. వేదికమైనున్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ శంకరావం సమావేశానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా ఎన్ని కేసులు పెట్టినా ఎదురు తిరిగి పోరాడిన మా పసుపు సైన్యానికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర, ఉద్యమాల గడ్డ ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్ర ప్రజల రక్తంలోనే ఉంది కష్టపడే మనస్తత్వం. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా ఉత్తరాంధ్ర ప్రజలే ఉంటారు. శ్రీకాకుళం ప్రజలు స్పీడే వేరు. మీకు చెయ్యాలంటే భయం వేస్తుంది స్వామి. మీ పట్టే వేరు. ఎవరైనా మంచి పని చేస్తే మీరు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. అదే మీకు ఎవరైనా అన్యాయం చేస్తే ఇక్కడనే పాతేసే శక్తి ఒక శ్రీకాకుళం జిల్లా ప్రజల్లో ఉంది. అరసువెల్లి సూర్య దేవాలయం ఉన్న పుణ్యభూమి మన శ్రీకాకుళం. గరిమెల్ల సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు లాంటి గొప్ప వ్యక్తులు జన్మించిన నేల ఈ శ్రీకాకుళం నేల. ఇంత పవిత్రమైన నేలపై నేను ఈ కార్యక్రమం ప్రారంభిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్కి ఒక శాపం ఉంది. ఆ శాపం ఏంటంటే నిజం చెప్తే తల 100 ముక్కలుగా పగులుతుంది. రోజుకొక అబద్ధం, రోజుకొక మోసం. అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది. ఎన్నికల ముందల ఎంత తీయగా మాటలు చెప్పాడండి. ఎన్ని మాయ మాటలు చెప్పాడు. దొరికిన ప్రతి మహిళకి ముద్దులు పెట్టాడు. ఇప్పుడు ఏకంగా గట్టిగా గుద్దుతున్నాడు. ఎన్నికల ముందల 2,30,000 ఉద్యోగాలు కల్పిస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నాడు. జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు. అది కాస్త సాక్షి క్యాలెండర్ గా మారిపోయింది. డిఎస్సి నోటిఫికేషనే ఒక మోసం. బీసీ స్టడీ సర్కిల్ మూసేశారు. ఎస్సీ స్టడీ సర్కిల్ మూసేశారు. పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఎత్తేశారు. విదేశీ విద్య కూడా కట్ చేశారు. అంతెందుకు ఎన్నికల ముందల 6,500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తానని హామీ ఇచ్చి ఈ రోజు మాట తప్పాడు ఈ జగన్. ఎన్నికల ముందల ఒక మాట అన్నాడు, ప్రభుత్వం ఏర్పడిన మొదటి 6 నెలల్లో పనులు చేస్తే చిత్తశుద్ధి ఉన్నట్లని. ఇప్పుడు ఎన్నికలకి కరెక్ట్ గా 4 నెలలు ఉన్నాయనగా ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొచ్చి మాయ పనులు చేస్తున్నాడు. ఆనాడు గ్రూప్ 2 పోస్టులు ఇస్తానని చెప్పాడు. ఇప్పుడు ఏకంగా గ్రూప్ 2 పోస్టులు 4 నెలల ముందల అనౌన్స్ చేస్తాడు. కేవలం 2 నెలలే ఉన్నాయి ఆ పరీక్షలకి రెడీ అయ్యేదానికి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం 4 నెలల సమయం ఇచ్చేవాళ్ళం. పోన్లే సమయం తక్కువ ఇచ్చాడు, కనీసం పోస్టులు ఎక్కువ ఇస్తాడు అనుకున్నాం. ఎన్ని గ్రూప్ 2 పోస్టులు విడుదల చేశాడు తెలుసా? కేవలం 897 పోస్టులు. ఆ పోస్టుల కోసం ఎంతమంది పరీక్షలు రాశారో తెలుసా? 5 లక్షల మంది నిరుద్యోగ యువకులు. ఇది జగన్ చేసిన మోసం కాదా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. అందుకే ఈ ఉత్తరాంధ్ర సభ ద్వారా నేను ప్రజలు చెప్పదలుచుకున్నా, 2 నెలల్లో ఓపిక పట్టండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఒక పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ మేము భర్తీ చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. నిరుద్యోగ యువకులకి నేను పిలిపిస్తున్నా, దయచేసి మీరు అధైర్యపడొద్దండి. నాకు తెలుసు మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ చేతగాని ప్రభుత్వం చేతుల్లో మీరు తీవ్రంగా నష్టపోయారు. నేను చూస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా
అనేక మంది నిరుద్యోగ యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ నేను పిలిపిస్తున్నా, 2 నెలలే, 2 నెలలు ఓపిక పట్టండి. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. జగన్ ఒక బిల్డప్ బాబాయ్, అందుకే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాత్ర 2 సినిమా తీశాడండి. కానీ ఇప్పుడు అది వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోయింది. వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు టిక్కెట్లు కొంటున్నారు, ప్రజలకి డబ్బులు ఇచ్చి దయచేసి సినిమా చూడండి అంటున్నారు. క్వార్టర్ బాటిల్ కూడా ఇస్తున్నారా స్వామి? అయినా ఎవ్వరు చూసేదానికి సిద్ధంగా లేరు. ఈ బిల్డప్ బాబాయ్ కటింగ్లు గట్టిగా వీక్తాడండి. ఒక సభలో అర్జునుడు అంటాడు, ఇంకో సభలో ఏమో అభిమన్యుడు అంటాడు. ఆయన వాస్తవంగా ఒక సైకో, ఒక భస్మాసురుడు. హిట్లర్ గురించి విన్నాం కదా, సద్దాం హుస్సేన్ గురించి విన్నాం కదా, అలాంటి వ్యక్తి ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ ని చూస్తే చాలా జాలి వేస్తుంది. మనం చేసిన మంచి పనుల మీద రంగులేసి నేను చేశాను అంటాడు. మనం కట్టిన టిట్కో ఇల్లు పైన రంగులు వేసి నేను కట్టానని చెప్పుకుంటాడు. మనం కట్టిన అన్నా క్యాంటీన్లు మూసేసి రంగులు మార్చి అక్కడ సచివాలయం తీసుకొచ్చి చేశానని పెద్ద ఫోజులు కొడతాడు. అంతెందుకు, మన భూమి మనం కొనిన తరతరాలుగా మనకు వచ్చిన భూమి పత్రాల పైన కూడా ఆయన ఫోటోలు, ఏకంగా సర్వే పేరులతో రాళ్ళ పైన కూడా ఆయన ఫోటోలు. ఇప్పుడు కొత్తగా అంటున్నాడు మీ బిడ్డ మీ బిడ్డ మీ బిడ్డ అని. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏదో ముఖ్యమంత్రి మనం బిడ్డ అవుతున్నాడు జాలి పడద్దండి. మీ బిడ్డ అని ఎందుకు అంటున్నాడంటే, పొరపాటున ఇంకోసారి ఎన్నికలు గెలిస్తే మీ బిడ్డని కదా, మీ భూమి నాకు ఇవ్వండి అంటాడు. అది ఈరోజు జగన్ పరిస్థితి. చంద్రబాబు గారు లాగా ఏదో మంచి పేరు తీసుకురావాలని ఇమేజ్లు కొట్టాడు, కానీ అది సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? జగన్ అంటే ఒక జైల్, బాబు గారంటే ఒక బ్రాండ్. జగన్ ని చూస్తే కోడి కత్తి గుర్తొస్తుంది, అదే బాబు గారిని చూస్తే కియా కార్ గుర్తొస్తుంది. జగన్ ని చూస్తే ఒక ప్రిజనరీ కంపడతాడు, అదే బాబు గారిని చూస్తే ఒక విజనరీ ఈరోజు మనకు కంపడతారు. చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మనందరం అధైర్యపడతారు అనుకున్నాడు, కానీ జగన్కి ఒక మాట చెప్పాలనుకున్నా, అసలు భయం మా బయటం లేదు. జగన్ ఏం తప్పు చేయని మా బాబు గారిని 53 రోజులు జైలుకు పంపించావే, 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి మీరు తొందరలో జైలుకి వెళ్ళబోతున్నారని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, గన్నుల దోపిడీ, ఇంకా రేపో మాపో గాలి పైన కూడా ఎలా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తాడు ఈ జగన్. జగన్గా చెప్తున్నా, బాములకే భయపడిన కుటుంబం మాది. నువ్వు పెట్టే పనికిమాల కేసుల కోసం మేము భయపడతామా? నేను ఎర్ర బుక్కు పట్టుకుని తిరుగుతుంటే కోర్టుకెళ్లి నా పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసేందుకు ప్రయత్నించారు. నేను ఎక్కడనే ఉన్నా కదబ్బా, అరెస్ట్ చేయాలంటే రండి, ఎందుకు భయపడాలా? ఏనాడు మేము తప్పు చేయలా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు 3,000 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు, దాని తర్వాత 270 కోట్ల రూపాయలు కుంభకోణం అన్నారు. నిన్న కాక మొన్న కేవలం 27 కోట్ల కుంభకోణం అంటారు. ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం. నువ్వెంత అవినీతి చేశావో, మేమెంత చిత్తశుద్ధితో బతికామో నిరూపించడానికి నేను సిద్ధం. నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా నేను నిలదీస్తున్నా. ఈ మధ్యన మా నమ్మకం నువ్వే అని బోర్డులు కూడా పెడుతున్నారు, ఊరూరు కంపడుతున్నాయి ఆ బోర్డులు. నేను జగన్ అడుగుతున్నా, మీ సొంత అమ్మ చెల్లి నిన్ను నమ్మట్లేదు, మేము మిమ్మల్ని ఎట్లా నమ్మాలి స్వామి? ఎన్నికల ముందలా అమ్మని చెల్లిని వాడుకున్న వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత మెడబట్టి బయటికి గెంటేశాడు. ఈ రోజు సొంత చెల్లెలు, ఒక పక్కన షర్మిల గారు, ఇంకో పక్కన సునీత గారు ఏకంగా మాకు ప్రాణహాని ఉంది అని చెప్పే పరిస్థితి.
ఇక్కడున్న మహిళలు ఆలోచించాలా. ఇంట్లో ఉన్న మహిళలకే రక్షణ కల్పించలేకపోతే మనకే రక్షణ కల్పిస్తాడా ఈ జగన్ అని. అంతెందుకు షర్మిల గారు ఈరోజు జగన్ గారు వ్యతిరేకంగా మాడుతుంటే ఏకంగా వైకాపా పార్టీకి చెందిన పేటీఎం కుక్కలు ఆమె పైన కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎవరికి పుట్టారని అడుగుతున్నారు. ఏకంగా ఆమె పెళ్లిళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే చూడండి, ఆయన పరిపాలన గురించి సొంత కుటుంబ సభ్యులు మాట్లాడినా వాళ్ళ పైన ఆరోపణలు చేసేదానికి ఈ పేటీఎం కుక్కలు బయలుదేరినాయి. అంతెందుకు దివంగత నేత అని చెప్పుకుని బతికే వీళ్ళు ఏకంగా రాజశేఖర్ రెడ్డి గారు పరువు కూడా ఈ రోజు తీసేసే పరిస్థితికి వచ్చారు. జగన్ ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడండి. ఏంటది? కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. జగన్ కి 2 బటన్లు ఉంటాయండి. బల్ల పైన ఒక బటన్ బులుగు బటన్, కానీ బల్ల కింద కూడా ఒక బటన్ ఉంటుంది, అది ఎర్ర బటన్ అండి. మనందరికి కంపడే బటన్ బులుగు బటన్. ఆ బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం బల్ల కింద బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇంకా రేపో మాపో ఇంట్లో కుక్కుంటే కుక్క పైన కూడా పన్నేసి బాధుడే బాధుడు. రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడండి, ఒక గొట్టం పట్టుకుని వస్తాడు, ఉఫ్ అని ఊదమంటాడు. ఎవరు ఊదదు. పొరపాటున ఊదితే అమ్మాయింత గాలి పీల్చుతున్నావు అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ సైకో జగన్. ఇంకా బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్, కొత్తగా స్పెషల్ స్టేటస్, వరల్డ్ కప్ కూడా క్వార్టర్ బాటిల్ బ్రాండ్లు తీసుకొచ్చి దానిపైన కూడా బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, విదేశీ విద్య కట్, స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్. ఇక్కడున్న కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా, మనం ప్రజల్లోకి వెళ్ళాలా, సంక్షేమం గురించి చర్చించాలా. అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమ పరిచయం చేసిన వ్యక్తి అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు. రైతులకి హార్స్ పవర్ మోటార్ 50 రూపాయలకి ఆనాడు అందించారు. మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. అన్నగారి తర్వాత బాబు గారు ప్రభుత్వంలో దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. చంద్రన బీమా, అన్న క్యాంటీన్, విదేశీ విద్య, పెళ్లి కానుక, పండగ కానుకలు, ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు అందజేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజల పడుతున్న కష్టాలు మనందరం చూసాం. అందుకే పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 కార్యక్రమం ప్రకటించారు. దాంట్లో ప్రధానమైన హామీ నిరుద్యోగ యువకులకి 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలు కల్పించబోతున్నాం. ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం ఆలస్యం అవుతే ప్రతి నెల నిరుద్యోగ యువకులకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. రెండో హామీ, ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. మూడో హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి కుటుంబానికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే ఒకరు వెళ్తే 15,000, ఇద్దరు వెళ్తే 30,000, ముగ్గురు వెళ్తే 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా నాలుగో హామీ, ప్రతి రైతుకి అండగా నిలబడేదానికి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ఐదో హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా ఆరో సూపర్ 6, ఆరోది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. తమ్ముడు, జాబ్ క్యాలెండర్ నుంచి ఆల్రెడీ చెప్పా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో.
జగన్ లాగా పారిపోయే బ్యాచ్ కాదు నేను. జగన్ లాగా పరదాలు కట్టుకుని తిరిగే బ్యాచ్ కాదు నేను. ఇచ్చిన మాట నిలబడే వ్యక్తిని ఈ లోకేష్ అని మీకు మళ్ళీ చెప్తున్నా. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని జగన్ 3 రాజధానుల పేరుతో 3 ముక్కల ఆటలు ఆడుతున్నాడు. ఇక్కడ అడుగుతున్నా, ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? ఒక్క ఉద్యోగాన్ని కల్పించాడా? ఎక్కడ గాని ఒక్క అభివృద్ధి కార్యక్రమం అయినా జరిగిందా? కానీ 500 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడండి. అసలు 500 కోట్ల రూపాయలతో పేద ప్రజలకి లక్షల ఇళ్లు కట్టచ్చు, రోడ్ల పనులు పూర్తి చేయొచ్చు, ఒక నియోజకవర్గం రూపురేఖలు మార్చొచ్చు. కానీ ఆ మనసు జగన్కి లేదు. ఎన్నికల ముందల ఉత్తరాంధ్రకు అనేక హామీలు ఇచ్చారు. మూతపడిన అన్ని ఫ్యాక్టరీలు తెరిపిస్తా అన్నాడు. కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. ఏకంగా రైల్వే జోన్ పనులు యుద్ధ ప్రాతిపదికంగా మొదలు పెట్టిస్తా అన్నాడు. కావాల్సిన భూమి కూడా ఈ ప్రభుత్వం కేటాయించలేదు. విశాఖ ఉక్కు ఉన్నది ఆంధ్రుల హక్కు. ఆనాడు పెద్దవాళ్ళు పోరాడి మన కోసం విశాఖ ఉక్కు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్. ఉత్తరాంధ్ర ప్రజల్ని నేను తెలుపుతున్నా, అవసరమైతే మన ప్రభుత్వమే ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేస్తుంది. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా శ్రీకాకుళం జిల్లాకు కూడా అనేక హామీలు ఇచ్చాడండి ఈ సైకో. పాదయాత్రలు అందరికీ ముద్దులు పెడుతూ ప్రధానంగా 60 హామీలు ఇచ్చారు. దాంట్లో పెండింగ్ ప్రాజెక్టులు అంటే సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నాడు. కనీసం ఒక్క ప్రాజెక్టులో పనులన్నా జరుగుతున్నాయని ఆలోచించమని నేను కోరుతున్నా. వంశధార తోటపల్లి లెఫ్ట్ రైట్ కెనాల్ కానివ్వండి, పనులు కానివ్వండి, నాగావళి కరకట్ట పనులన్నీ పూర్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చాడు. కనీసం ఒక తట్టం మట్టన ఎత్తాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నాం. అసలు ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వంశధార నాగావళిని అనుసంధానం చేసేదానికి పనులన్నీ ప్రారంభించాం. దాదాపు 70% పనులు ఆనాడు పూర్తి చేశాం. రోడ్లు, బ్రిడ్జ్లు, తాగునీటి పథకాలు, హాస్పిటల్, ఉద్దానం కిడ్నీ పేషెంట్లకు ఏకంగా డయాలసిస్ కేంద్రాలు, ఎన్టీఆర్ సుజలా ప్లాంట్లు, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఆనాడు మనం చేసుకుంటాం జరిగింది. ప్రధానంగా పాతపట్నం నియోజకవర్గం కోసం ఆనాడు కల్మట వెంకటరమణ గారు మా అందరితో పోరాడి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి 2014 నుంచి 2019 వరకు పాతపట్నంలో ఒక స్వర్ణ యుగం చూపించారు. ఎవ్వరు ఊహించిన విధంగా 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేశాం. సీసీ రోడ్లు వేసాం, బీటీ రోడ్లు వేసాం, 5 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పూర్తి చేశాం. ఆనాడు మనం ప్రారంభించిన ఇంకొక 5 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేసింది. ఆనాడు మెగా వాటర్ స్కీములు తీసుకొచ్చాం, 10,000 ఇళ్లు కట్టాం. వంశధార నిర్వాసితులకి 420 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకి వేశాం. అన్ని మౌలిక వసతులు కల్పించి నిర్వాసితుల కాలనీలు కూడా ఆనాడు మన ప్రభుత్వం కట్టింది. మినీ స్టేడియం, మోడల్ డిగ్రీ కాలేజ్, మహిళలకి హాస్టల్స్, ఏకలవ్య పాఠశాలలు, జూనియర్ కళాశాలకి అవసరమైన భవనాలు, చేనేత భవనాలు, కమ్యూనిటీ భవనాలు ఆనాడు మనం కట్టాం. అంతెందుకు, నేను మంత్రిగా ఉన్నప్పుడు తాండాలో తాగునీటి సమస్య ఉందంటే సోలార్ ప్లాంట్లు తీసుకొచ్చి ఆనాడు ప్రతి తాండానికి కూడా తాగునీరు అందించాం. అయినా 2019లో మనం ఓడిపోయాం. దానికి కారణం ఒకటే, మనం చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు. వాళ్ళ అబద్ధం ప్రచారం స్పీడ్గా వెళ్ళింది. ఇప్పుడు అవకాశం వచ్చింది. మనకుండేది 2 నెలలు. ఈ 2 నెలలు ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. 2019లో రెడ్డి శాంతి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమెను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. చాలా అనుభవం ఉన్న వ్యక్తి అనుకున్నా. నేను ఆమెను ఒక ప్రశ్న వేస్తున్నా, నియోజకవర్గానికి కనీసం ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీరు చేశారా?
ఒక రోడ్ వేశారా? ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీరు పూర్తి చేశారని అడుగుతున్నా. అసలు నియోజకవర్గాన్ని ఎవరు అభివృద్ధి చేశారో చర్చకు మేము సిద్ధం, మీరు సిద్ధమా అని సూటిగా ఈరోజు నేను ప్రశ్నిస్తున్నా. ఏకంగా ప్రభుత్వ పాఠశాల భూమినే కొట్టేసేదానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు. పెద్ద ఎత్తున ఇసుకని కూడా దోచేస్తున్నారు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు. అంతెందుకు నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యే గారి కంపెనీయే చేసే పరిస్థితి ఈ రోజు మనం అన్ని చూస్తున్నాం. ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యే గారికి కమిషన్ ఇచ్చే రోజులు ఈ రోజు మనం చూస్తున్నాం. ఆశా వర్కర్ పోస్టులు కానీ, అంగన్వాడీ పోస్టులు కానీ, షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా ఈ రోజు అమ్ముకునే పరిస్థితికి ఇక్కడున్న వైకాపా ఎమ్మెల్యే వచ్చారు. ఇది పోవాలంటే మనందరం కష్టపడాలి. ఈరోజు అన్న కొన్ని కోరారు, పెద్దలు జనసేన ఇన్ఛార్జ్ వారు కూడా కోరారు. వాళ్ళందరూ కూడా చెప్పదలుచుకున్నారు. తన్నే దున్నపోతు జోలికి ఎవరు వెళ్ళమండి. ఎందుకంటే అమ్మాయి దున్నపోతు తంతుందిరా ఎందుకు రే అని. కానీ పాలిచ్చే ఆవ దగ్గరికి వెళ్ళి రోజు ఇంకెంత పాలిస్తారు అబ్బా అని అడుగుతాం. తన్నే దున్నపోతు వైకాపా ప్రభుత్వం, పాలిచ్చే ఆవు తెలుగుదేశం ప్రభుత్వం. పెద్దలు అడిగినట్లు తప్పనిసరిగా పాలిటెక్నిక్ కాలేజ్ మన నియోజకవర్గానికి మనం తీసుకొస్తున్నాం. అదేవిధంగా మన జిల్లాకి ఐటీడీఏ తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకొస్తాను. పెండింగ్ లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మొదటి 2 సంవత్సరాల్లో మనం పూర్తి చేసుకుందాం. ఇంకా ఉత్తరాంధ్రకి గతంలో ఎట్లయితే అనంతపూర్కి కియా మోటార్స్ తీసుకొచ్చామో అదే రీతిలో ఉత్తరాంధ్ర కూడా పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా లోకేష్ తీసుకుంటాడు. మన ప్రాంతానికి సెజ్ తీసుకొస్తాం. పెద్ద ఎత్తున ఇక్కడున్న సిక్కోలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. అసలు తెలుగుదేశం పార్టీ బలమే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ అని ఎవరన్నా భారతదేశంలో ఆలోచిస్తే వాళ్ళకు గుర్తుకొచ్చేది ఒక తెలుగుదేశం పార్టీ. నాయకులు పార్టీ మారి వెళ్ళొచ్చేమో కానీ నమ్మకున్న సిద్ధాంతం కోసం, ఆ పసుపు జెండా కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏనాడు మారవరు. వైకాపా కార్యకర్తలకి బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ అవసరం. కానీ తెలుగుదేశం పార్టీకి ఆ పసుపు జెండా, ఆ పసుపు క్యాప్ ఉంటే చాలు. అందుకే 2014లో ఎవరు ఊహించిన విధంగా కార్యకర్తల కోసం మనకు సంక్షేమ విభాగం ఏర్పాటు చేశాం. ప్రమాదంలో చనిపోయిన ప్రతి కార్యకర్తకి 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా కూడా ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. దాదాపు 100 కోట్ల రూపాయలు కార్యకర్తల కోసం ఈరోజు ఖర్చు పెట్టాం. అంతేకాదు ఎవరన్నా ప్రమాదంలో చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లల్ని కూడా ఈరోజు నా తల్లి భువనేశ్వరి అమ్మ చదివిస్తుంది. అది కార్యకర్తల పట్ల మాకున్న చిత్తశుద్ధి. నాకు అక్క చెల్లెలు లేరు, పెద్దమ్మ చిన్నమ్మ లేరు. కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది కుటుంబ సభ్యులు నాకు ఇచ్చి వెళ్ళారు. 2019 నుంచి 24 వరకు మన పైన అన్ని రకాలైన కేసులు పెట్టారు. రౌడీ షీటర్లు కూడా ఓపెన్ చేశారు. వేదికమైన పెద్దల పైన చాలా తక్కువ కేసులు ఉన్నాయి స్వామి. నా పైన 22 కేసులున్నాయి. ఇక్కడున్న కార్యకర్తలు అడుగుతున్నా, 22 కేసులు కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. స్పీడ్ చాలా తక్కువ ఉంది స్వామి మీది. నా పైన ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. కానీ వైకాపా నాయకులు చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. మీ అందరికీ బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 24 మధ్యన ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ఈ కేసులు పెద్ద నిలబడవండి. రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో,
ఏ వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు నేను ఎర్ర బుక్ లో రాసుకున్నా. వడ్డీ చక్ర వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు నేను హామీ ఇస్తున్నా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. వాళ్ళ ఇతర దేశాలకి పారిపోయినా లేదంటే ఇతర రాష్ట్రాలకి పారిపోయినా వాళ్ళని పట్టుకు వచ్చి జైళ్ళకి పంపించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తున్నా. ఈరోజు మాడుతున్నా ఈరోజు ఈ శంఖారావం కార్యక్రమం ద్వారా ఇక్కడున్న క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులు నేను కోరుతున్నా. మీ అందరికి ఇప్పటికీ ఒక కిట్ ఇచ్చాం. ఆ కిట్లో మీ అందరికి ఒక కిట్ ఇచ్చాం. ఆ కిట్లో 25 క్యాలెండర్లు ఇస్తున్నాం. ఇది ఒక్కొక్క బంచ్ ఇట్లా 10 మీ ఇంటికి పంపిస్తాం. మీ ఇంటికే పంపిస్తాం. మీ పైన ఉన్న బాధ్యత మనం ఇచ్చిన సూపర్ 6 హామీలు ప్రతి గడపకి తీసుకెళ్తాం. ప్రతి ఇంట్లో ఈ క్యాలెండర్ ఉండాలి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే రేపు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూడమ్మా అక్కడ సూపర్ 6 హామీ ఇచ్చాం, మేము ఈ సూపర్ 6 హామీలు నిలబెట్టుకున్నామని చెప్పేదానికి. ఇది ప్రతి గడపకి మీరు చేర్చాలి. అంతేకాదు మీ జోబులో పెట్టుకున్నాక ఒక కార్డు ఇచ్చాం. మీరు టీ షాప్కి వెళ్ళినా పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు కానీ పొలం పనుల్లో వేరే వాళ్ళని కలిసినప్పుడు కానీ మనం ఇచ్చిన సూపర్ 6 హామీలు వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అది మీకు గుర్తు చేసేదానికి ఈ కార్డు ఇచ్చాం. ఇంకా సైకిల్ కూడా ఇచ్చాం. నాలాగా మీరు వేసుకోవాలి. ఎంతమంది వేసుకున్నారు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్. అందరూ వేసుకోవాలి. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ సైకిల్ వేసుకుని ప్రతి గడప తొక్కాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకా రాలేదా? నువ్వు లేట్గా వచ్చావు కదబ్బా, అందుకే ఇవ్వలేకపోయారు. రేపటి నుంచి టైం గుండు స్వామి. బాధుడే బాధుడు. ఇదే మీ కర్మ. మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇప్పటికీ మనం చేశాం. పెద్దలు అన్నారు జోన్ 1లో మేము నంబర్ 2 అని. నేను ఒప్పుకోను. మీరు 46% చేశారండి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ. కొంచెం ఒకసారి వినండి. మాకు డేటా ఉంది. 46% జరిగింది. పాలకోల్లో నిమ్మల రామానాయుడు గారు 92% చేశాడు. మంగళగిరిలో మేము దాదాపు 63% పూర్తి చేసుకున్నాం. మనందరం పోటీ పడాలి. నేను అందుకన్నా మీరు జోన్తో పోటీ పడతాం కాదండి, రాష్ట్రంతో పోటీ పడాలని కోరుతున్నా. పోటీ పడతారా? రెడీనా? అందుకే ఇప్పుడు బాబు సూపర్ 6 కూడా ప్రతి గడపకి తీసుకెళ్ళాలి. రేపు వెంకటరమణ గారి రికమెండేషన్లు అవసరంలా. ఎవరు పని చేశారు లేదో నాకు ల్యాప్టాప్ తెరిస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు టెలిగ్రామ్ ద్వారా ఎవరు ఏ గడపకి వెళ్తున్నారో లేదో నాకు తెలిసిపోతుంది. రేపు మిమ్మల్ని వెతుక్కుంటా నేను వచ్చి నామినేటెడ్ పోస్టులు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను. నా చుట్టూ తిరుగుతాం కాదు, పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటా తెలుగుదేశం పార్టీ వస్తుంది. రెడీనా? నా ఛాలెంజ్కి నా ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా? సిద్ధమా? థ్యాంక్ యూ. మొన్న బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకున్నారు. ఆనాడు ప్రత్యేక విమానం వేసుకుని బయలుదేరాలనుకుంటే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఫ్లైట్ రానికుండా పర్మిషనే క్యాన్సిల్ చేసింది. దాని తర్వాత రోడ్డు మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే ఏకంగా దాదాపు 3 గంటల సేపు రోడ్డు పైన ఆపేసే పరిస్థితి మనందరం చూసాం. అందుకే ఆనాడు పవన్ అన్న నిర్ణయించాడు, కలిసికట్టుగా పోరాడదాం, ఈ సైకోని తరిమి కొట్టే రోజులు తొందరలో వస్తున్నాయని. ఈ పేటీఎం బ్యాచ్లు పెళ్లిళ్ళు చేయలేరని, కానీ ఉన్న పెళ్లిల్లో చిచ్చు పెట్టేదానికి మటుకు సిద్ధంగా ఉంటారు. షర్మిల గారిని అవమానించారు. ఇంకా మనందరం ఒక లెక్కన
కావాలని మన మధ్య తగాద పెట్టడానికి ప్రయత్నిస్తారు. అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇంకో పక్కన జన సైనికులు ఇద్దరు కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్ళాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. పెద్దల అభ్యర్థులు నిర్ణయిస్తారు, ఇద్దరు కలిసి అభ్యర్థులు నిర్ణయిస్తారు. నిర్ణయించిన అభ్యర్థిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నాం. కింద నుంచి మా క్లస్టర్ యూనిట్ బూత్ నాయకులు ఒక విషయం నన్ను అడిగారు. నిర్వాసితులకి ప్యాకేజ్, మెరుగైన ప్యాకేజ్ అందించాలని అన్నారు. మన దేవుడే చెప్పాడు కదా బా, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా, రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఆ సమస్యని మనం పరిష్కరిస్తామని. సో ఆ డౌట్ అవసరం లేదు. 2 నెలలు ఓపిక పట్టండి. పెండింగ్ లో ఉన్న ఆసుపత్రి పని కూడా పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుంటున్నామని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హింద్. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనందరం కలిసికట్టుగా ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఎక్కడున్నారో అక్కడనే నుంచోండి. మీరు ఒక మంచి టెక్నాలజీ ద్వారా వచ్చే ఇబ్బంది గురించి మీరు వివరించారు అన్న. వివరాలు ఇప్పుడు నియోజకవర్గానికి ట్రైనర్స్ రేపు పంపిస్తున్నాం. ఆ వివరాలు తెలియజేయండి. తప్పనిసరిగా ఆ సమస్యను పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం. ఓకేనా? మనోళ్ళు వెళ్ళి తీసుకున్నాం. ఐటీడీపీలు ఇలా వివరాలు తీసుకుని నాకు పెట్టమని. ఓకేనా? అందరు ఒక్క నిమిషం. ఏనా పొద్దున వచ్చింటే తీసుకుని ఉండేవాడు కదా అర్జు. తీసుకోండి. మీరు పని చేయండి, మీరు అటు వచ్చేసి ఎంపీ గారు మిమ్మల్ని లోపల తీసుకుంటారు, మీరు రండి. ఓకేనా? మనందరం ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం. దయచేసి ఎక్కడున్న వాళ్ళు అక్కడనే నుంచోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. చెప్పారు అలాగా కృష్ణ అందరూ గుండె మీద చేసుకోవాలి. నేను చదువుతాను, చదివే ముందు మీ పేరు మీరు అనుకోవాలి. కలమట వెంకటరమణ అనే నేను ఆంధ్రప్రదేశ్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ 6 హామీలను ప్రయోజనాలను వివరిస్తాను. ఈ 2 నెలలు నిస్వార్థంగా నా సేవలను తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, ఆంధ్రప్రదేశ్ కోసం అంకితం చేస్తాను. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కాపాడేందుకు ఓటు వేసేలా కృషి చేస్తానని ప్రమాణము చేస్తున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం.